ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అనుకున్నవి జరగలేదని నీరసించిపోవడానిక నువ్వు ఇంతలా ప్రయాసపడింది? అందుకే మరింత బలంగా ప్రయత్నించు, ఖచ్చితంగా గెలుపు నీదే. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం తనుజ విషయమే. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో చిచ్చెర పిడుగు, నెటిజన్ల దృష్టిలో డ్రామా క్వీన్, హౌస్ మేట్స్ కి చీటికి మాటికి చికాకు తెప్పించే అమ్మాయి, ఇలా తనుజ పుట్టస్వామికి ఎన్నో ట్యాగులు వచ్చాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి తన ఆటపై మాత్రమే ఫోకస్ పెట్టి 105 రోజుల పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో నిలవగా విన్నర్ తానే అవుతాననే నమ్మకంతో ఫినాలే వరకు వచ్చి చివరి క్షణంలో రన్నర్గా నిలిచింది. అలా తనుజ విన్నర్ ట్రోఫీకి ఒక అడుగు దూరంలో ఆగిపోగా కామనర్ కేటగిరీలో వెళ్లిన కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ కావడం, మరోసారి ఒక కామనర్ గెలవడంతో బిగ్ బాస్ టీం అగ్ని పరీక్ష షోకి మరింత హైప్ పెంచడానికే కామనర్ అయిన కళ్యాణ్ పడాలని గెలిపించారని, నిజానికి తనుజనే విన్నర్ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ ఆమె ఓటమిని తట్టుకోలేక సోషల్ మీడియాలో బిగ్ బాస్ టీంపై మండిపడుతున్నారు. నిజంగానే తనుజని బిగ్ బాస్ టీం ఓడించిందా? తనుజ బయటికి రాగానే పవన్ సాయి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి? నిజంగానే తనుజ పవన్ సాయి పెళ్లి చేసుకోబోతున్నారా? తనుజ తండ్రి బిగ్ బాస్ ఫినాలేకి ఎందుకు రాలేదు? తనుజ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మావా జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడురు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ లకు కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. ఇక వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ సీజన్ 9 105 రోజుల పాటు అన్ని రకాల ఎమోషన్స్ తో జనాల్ని ఎంటర్టైన్ చేసింది. అలా మొదటి నుండి తనుజ విన్నర్ రేస్ లో ఉండగా ఖచ్చితంగా ఈమె టైటిల్ విన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ కళ్యాణ్ పడాల విన్ అవ్వడంతో తనుజ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. అలా తనుజని కావాలనే ఓడించారని సోషల్ మీడియాలో కొంతమంది తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. అయితే బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక తనుజ ఇమాన్యుయల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అలా ఈమె మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో తన ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుయలే అని, ఆ వెధవకి ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదని, తమ మధ్య ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్ రావడంతో ప్రాబ్లం క్రియేట్ అయినా ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యారని, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, కొన్నిసార్లు ఏడ్చాం, సరదాగా గడిపామంటూ తనలో ఉన్న నాటీనెస్ని కూడా ఇమాన్యుయల్ బయటికి తీసుకొచ్చాడని, అలా 3 నెలల పాటు 4 గోడల మధ్య గడిపిన అనుభవాల్ని తనుజ గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం వారితోనే మొదలయ్యేదని, ఇప్పుడు బయట ప్రపంచానికి వచ్చాక వారు కనిపించకపోయేసరికి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందని, నిజంగానే వారిని చాలా మిస్ అవుతున్నానని తనుజ భావోద్వేగానికి లోనైంది. అంతేకాకుండా ఈ సీజన్లో ఇమాన్యుయల్ జర్నీ చాలా ప్రత్యేకంగా ఉందని, బిగ్ బాస్ తెలుగు సీజన్లో మొదటి రోజు నుండి ఎండ్ వరకు ఎంటర్టైన్మెంట్ పరంగా, టాస్కుల పరంగా ప్రాణం పెట్టి ఆడిన ఇమాన్యుయల్ ఎవరినీ నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా హౌస్లో తన ఆటని కొనసాగించాడని, దాదాపు 10 వారాల పాటు నామినేషన్లోకి రాకుండా నిలిచిన కంటెస్టెంట్స్లో ఇమాన్యుయల్ అరుదైన రికార్డ్ని సృష్టించాడని, అంతేకాకుండా 3 సార్లు కెప్టెన్గా వ్యవహరించి తన లీడర్షిప్ స్కిల్స్ని నిరూపించుకున్నాడని, సంజన చేసిన తప్పులకి కూడా తానే బాధ్యత తీసుకుంటూ తల వంచిన సందర్భాలు ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేశాయని, ఇలాంటి నిష్కలంకమైన ఆట తీరుతో ప్రేక్షకుల మదిని గెలిచిన ఇమాన్యుయల్ టాప్ 3లో లేకపోవడం, అతనికి ట్రోఫీ దక్కకపోవడం చాలా బాధాకరమని తనుజ చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇక ఈ క్రమంలోనే శివాజీ హోస్ట్ చేసిన షోలో ఈ జర్నీ నీకు సంతృప్తినిచ్చిందా అని అడగ్గా అందుకు తనుజ ఖచ్చితంగా అంటూ, మేము నవ్వాం, ఏడ్చాం, కోప్పడ్డాం, చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న జర్నీ ఇది అని చెప్పగా వెంటనే శివాజీ, నీకు నచ్చినప్పుడు భరణిని నాన్న అంటావు, నచ్చనప్పుడు సార్ అంటావు ఎందుకని అడగ్గా అందుకు తనుజ మాట్లాడుతూ, అక్కడికి వెళ్ళింది గెలవడానికి, నా గేమ్ నేను ఆడడానికి, నాలో ఎంత ప్రేమున్నా, ఎంత రెస్పెక్ట్ ఉన్నా వాటన్నింటినీ పక్కన పెడితేనే తాను ఆడగలుగుతానని చెప్పగా అందుకు శివాజీ, తనుజ ఒక అవకాశవాది అని బయట టాక్ ఉందని, దీనిపైన మీ అభిప్రాయం ఏంటని అడగ్గా అందుకు తనుజ,
అందుకు తనుజ అలా అయితే పక్కన వారు గెలవాలని తానెప్పుడూ కోరుకునేదని, అంతేగాని వేరే వారి ఆటల్లోని మైనస్లని వారికి చెప్పేదాన్ని కాదు అని తెలిపింది. అలాగే డబ్బు కోసం తను బిగ్ బాస్ షోకి రాలేదని, తన దేవుళ్ళు అంటే తన ప్రేక్షకులే తనని చూసుకుంటారని ఈ షోకి వచ్చిందని, వాళ్ళ రిజల్ట్ని తాను యాక్సెప్ట్ చేస్తుందని చెప్పుకొచ్చింది. ఇక అలా శివాజీ, నాగార్జున మీ ఇద్దరి చేతులు పైకెత్తినప్పుడు మీకేమనిపించింది అని అడగ్గా, టాప్ 5లో ఉన్న అందరి పేరెంట్స్ రావడంతో తన తల్లిదండ్రులు కూడా వచ్చి ఉంటారని తను చాలా ఎక్స్పెక్ట్ చేసిందని, తన తండ్రి తన కోసం వస్తానని చెప్పి రాలేదని, అలా బిగ్ బాస్ సీజన్ 9 కప్పు తీసుకొని వెళ్ళి తన తండ్రి ముందు పెట్టి, ఇది నీ కూతురు, ప్రొఫెషన్ మారినంత మాత్రాన నీ కూతురు మారదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఫ్యామిలీ పరువుని నిలబెడతానని, తనుజ పుట్టస్వామి అనేది తన సర్నేమ్ కాదని, తన తండ్రిపై ప్రేముంది కాబట్టి తను చచ్చేంత వరకు అతని పేరు పక్కనే ఉంటుందని కన్నీరు పెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే తనుజ హౌస్ నుండి బయటికి వచ్చిందో పవన్ సాయి ఆమె కోసం గ్రాండ్గా వెల్కమ్ పార్టీని అరేంజ్ చేసి ముద్దమందారం సీరియల్ టీంతో పాటు తమ క్లోజ్ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయగా ఈ సెలబ్రేషన్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే పవన్ సాయి తనుజ బిగ్ బాస్ షోలో గెలవకపోవడానికి గల కారణాలని వివరిస్తూ, హౌస్లో డీమాన్ పవన్ కంటే తక్కువ, మిగతా కామనర్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయడం, లేదా తనపై చూపించిన ఇంట్రెస్ట్ మరియు భరణితో ఉన్న మంచి బాండింగ్ విషయంలో వచ్చిన నెగిటివిటీ కారణంగానే తనుజ ఒక స్టెప్ వెనకబడిందని, దీంతో కళ్యాణ్ విన్నర్ అయ్యాడని ప్రతి ఒక్క ఎపిసోడ్ని ప్రూఫ్స్తో సహా పవన్ సాయి తనుజకి చూపించడంతో ఆమె షాక్కి గురైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన కోస్టార్ పవన్ సాయి గురించి తనుజ మాట్లాడుతూ, పర్సనల్ లైఫ్లో పవన్ సాయితో తన బాండింగ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, తనకి తన ఫ్యామిలీ తర్వాత తన గురించి పట్టించుకునే మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ సాయే అని, పర్సనల్ విషయంలోనే కాదు ప్రొఫెషనల్గాను అతని ప్రభావం తనపై చాలా ఉంటుందని, తనకేవైనా ఆఫర్స్ వస్తే ఫస్ట్ డిస్కస్ చేసే పర్సన్ అతనేనని, తను అన్నింటిపైన ఇంట్రెస్ట్ చూపించదు గాని ఇది చేయొచ్చు అనుకుంటే మొదటిగా పవన్ సాయితోనే డిస్కస్ చేస్తానని, అప్పుడే నిర్ణయం చెబుతాడని, అంతేకాకుండా అతనితో తన ఫ్యామిలీ ఎంతలా కలిసిపోయిందంటే, అమ్మా నాకు ఆఫర్ వచ్చింది ఏం చేయను అని తనుజ అడిగితే పవన్కి కాల్ చేయమంటుందని, అమ్మమ్మ అయితే పవన్ని అడుగు ఏమంటాడో కనుక్కోమనేదని, అలా తమ ఫ్యామిలీకి పవన్ సాయి దగ్గరైపోయాడని, పవన్ లాంటి పర్సన్ని చాలా రేర్గా చూస్తామని, అలా తను పవన్తో తమిళ్, తెలుగులో కూడా వర్క్ చేసిందని, అతనితో జర్నీ చాలా అద్భుతంగా ఉందని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఇప్పటి వరకు తను కలవలేదని, తనకి ఇంకో జన్మంటూ ఉంటే అలాంటి మెంటాలిటీ, యాటిట్యూడ్తో పుట్టాలని కోరుకుంటుందని, ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే ఒక స్మైల్తో మేనేజ్ చేస్తాడని, చాలా కూల్ పర్సన్ అని, పిడుగొచ్చి మీద పడినా కూడా కూల్గా ఉంటాడని, ఒక్కోసారి ఓ మనిషి అంత నిదానంగా ఎలా ఉంటారని ఆశ్చర్యం కలుగుతుందని, ఒకవేళ తాను టెన్షన్ పడితే రిలాక్స్ అని కూల్ చేస్తుంటాడని, ప్రతి విషయాన్ని ఎంత కూల్గా చెప్తాడంటే మనకి కోపం వచ్చినప్పుడు ఎవరికైనా ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, బిహేవియర్ మారిపోతుంది, కానీ అతను ఎప్పుడూ ఒకేలా ఉంటాడని, ఆనందమైన బాధైనా తన మొహంలో చిరునవ్వు చెరిగిపోదని, అతన్ని చాలాసార్లు మీరు ఇంత కూల్గా ఎలా ఉంటారని అడిగేదని, కానీ తన నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే జరిగేది జరుగుతుంటుందని, దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని, అలాంటి వ్యక్తి ఇంకెక్కడా ఉండడని, తనలాంటి పర్సన్ని మళ్ళీ ఫ్యూచర్లో కలుస్తానో లేదో కూడా తెలియదని, ఇంకో జన్మంటూ ఉంటే అలాంటి వ్యక్తిత్వం తనకి కావాలని, అతను ఎవరిని బాధ పెట్టడని, అతని గురించి కూడా ఎవరు నెగిటివ్గా మాట్లాడుకోరని, ఆ విషయంలో తనకి జలసీగా అనిపిస్తుంటుందని, స్వీటెస్ట్ పర్సన్ విత్ ప్యూర్ సోల్ అంటే పవన్ సాయి అని చెప్పుకొస్తూ తనుజ తన పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ, తనపై తన అమ్మమ్మ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఒక అబ్బాయి చెడిపోవడానికైనా మంచోడవ్వడానికైనా బాధ్యత గల వ్యక్తిగా నిలబడమైనా ఒక ఆడపిల్ల చేతిలోనే ఉంటుందని, అబ్బాయి ఫ్యూచర్ అమ్మాయి చేతిలో డిసైడ్ అవుతుందని, ఈ విషయాన్ని తను చాలా బలంగా నమ్ముతుందని, తాను పెళ్లి చేసుకునేవాడు అలా ఉండాలి ఇలా ఉండాలి అని తను అనుకోవట్లేదని, కానీ మంచి అండర్స్టాండింగ్ ఉండాలని, రెస్పెక్టబుల్ లైఫ్ అంటే తనకి చాలా ఇష్టమని, తన వరకైతే తాను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలదని, ఆ కెపాసిటీ తనలో ఉందనే విషయాన్ని తను బలంగా నమ్ముతుందని, ఆ నమ్మకమే తన ఫ్యూచర్ పార్ట్నర్ని డిసైడ్ చేస్తుందని పవన్పై ఉన్న తన ప్రేమని తనుజ చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా కంటే తనుజని ఎక్కువ డబ్బు సంపాదించిందని చెప్పొచ్చు. అలా బిగ్ బాస్ హౌస్లో 15 వారాలు ఉన్నందుకు తనుజకి వారానికి 2,80,000 రెమ్యూనరేషన్ ఇవ్వగా, 15 వారాలు హౌస్లో ఉన్నందుకు మొత్తం 40 లక్షల రూపాయలు ఈమె అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలా ఒకవేళ తనుజ బిగ్ బాస్ ఆఫర్ చేసిన 20 లక్షల రూపాయలను కూడా తీసుకొని ఉంటే ఈమె టోటల్గా 62 లక్షలకి పైగా తీసుకొని బయటికి వచ్చే ఆస్కారం ఉండేది. కానీ తనుజ ప్రేక్షకులపై పెట్టుకున్న నమ్మకం కారణంగా తనే గెలుస్తాననుకునింది. కానీ ప్రేక్షకులు మాత్రం కళ్యాణ్ పడాలని విన్నర్ చేశారని చెప్పొచ్చు.
బిగ్ బాస్ సీజన్ 9 విన్నింగ్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. నిరంతరంగా సాగిపో. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. ఇది ఫోక్స్ తనుజ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.